హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. మీరు చూస్తున్నది కవిత వోల్స్. ఈరోజు మీకోసం మార్నింగ్ చేసే కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం రండి. పొద్దున్నే అందరికీ ఫస్ట్ లేవగానే మొబైల్ చూడడం అలవాటు ఉంటుంది. కానీ అలా మొబైల్ చూడడం వల్ల కళ్ళకి చాలా స్ట్రెస్ పడుతుందండి. అది కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చూసుకొని తగ్గించుకుంటే మనకు బెటర్. ఇంకొకటి ఏంటంటే నీళ్ళు తాగకపోవడం. రాత్రంతా మన బాడీ రెస్ట్‌లో ఉంటుంది. నీళ్ళు తాగలేం కాబట్టి పొద్దున్నే లేవంగానే నీళ్ళు అవసరమవుతాయి, కంపల్సరీ తాగాలి. ఇంకేం చేస్తాము, లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు. అది అస్సలు మంచిది కాదండి. అలా తాగడం వల్ల అసౌకర్యమే కాదు, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మానేయడానికి, పరిగడుపున తాగేది మానేయడానికి ట్రై చేద్దాం. ఇంకా అసలు కదలకుండా కూర్చోవడం, అలా కాకుండా కొంచెం నడవడం, స్ట్రెచ్చింగ్ చేయడం లాంటివి చేస్తే మన శరీరం అనేది చాలా చురుకుగా ఉంటుంది. కాబట్టి ట్రై చేయొచ్చు ఇది కూడా. ఇంకొకటి ఏంటంటే ఎండలోకి అస్సలు వెళ్ళకపోవడం. అలా కాకుండా ఎండలో కాసేపు కూర్చోవడం కానీ, నడవడం కానీ చేయడం వల్ల మన ఫేస్ పైన చాలా గ్లో వస్తుంది, అలాగే యాక్టివ్గా కూడా ఉంటుంది. మీరు ఇది చేసి చూడండి, ఆ తేడా మీకే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పూర్తిగా మానేయడం. అలా బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే లంచ్ టైంలో ఎక్కువగా తినేస్తుంటాము. అలా తినేయడం మనకి ఒబెసిటీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తొందరపడి ఏదైనా తినేయడం. అస్సలు అలా తినొద్దండి. మనం తినే బ్రేక్ఫాస్ట్లో పౌష్టికాహారం ఉండేలాగా చూసుకొని మాత్రమే తినాలి. అలా తినడం వల్ల మనకి డే మొత్తం అలా ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసినవే చేస్తూ ఉంటాము, కానీ కాకపోతే కన్సిస్టెన్సీగా చేయలేము. కానీ అలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మన హెల్త్ చాలా బెటర్ అవుతుంది. మరి ఇంకా ఇలాంటి కొన్ని హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి.